తర్వాత థర్డ్ పాయింట్ ఏంటంటే, ఈ సినిమా యొక్క బ్యాక్‌గ్రౌండ్ లేపోతే జాన్రా ఏంటి అంటే, మామూలుగా ఈ మధ్య కాలంలో మనం చూస్తా ఉన్నాము. ఒక రూటెడ్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని సినిమాలొస్తా ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రంగస్థలం తీసుకున్నాము. ఒక రంగస్థలంలో అనేటటువంటి ఊరిలో జరిగేటటువంటి ఆహ్, ఒక ఒక ఫ్యామిలీ డ్రామా గావచ్చు, లేదు అనంటే ఒక ఎలక్షనీర్‌కు సంబంధించినటువంటి బ్యాక్‌డ్రాప్ గావచ్చు, కొంత ట్విస్ట్ అండ్ టర్న్స్ కావచ్చు. సో, ఇలా ఒక రూటెడ్ సబ్జెక్ట్‌తోని ఒక సినిమా వచ్చి చాలా బాగా సక్సెస్ అయినటువంటి దాన్నైతే చూసాము. సో, ఈ సినిమాకు గూడా ఏంటంటే 'శ్రీరామపురం' అనేటటువంటి విలేజ్‌లో జరిగేటటువంటి ఒక లవ్ స్టోరీ, తర్వాత ఒక ఇద్దరి స్నేహితులకు సంబంధించినటువంటి స్టోరీ, అదేవిధంగా ఒక ఎలక్షనీర్‌కి సంబంధించినటువంటి బ్యాక్‌డ్రాప్‌కి సంబంధించినటువంటి స్టోరీ. సో, ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి స్టోరీ. అంటే నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు మనం ఒక 'కేజీఎఫ్' తీసుకున్నా గానీ, ఒక 'సలార్' తీసుకున్నా గానీ ఏంటంటే, ఇలా ఒక కొండ ప్రాంతానికి సంబంధించినటువంటి స్టోరీ. అంటే నేనేం చెప్తున్నానంటే, ఒక అర్బన్ సినిమా కాకుండా, ఒక రూరల్ సబ్జెక్ట్‌కి సంబంధించినటువంటి స్టోరీ, ఒక రూటెడ్ స్టోరీని వాళ్ళు తీసుకున్నారు. సో, ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా రూటెడ్ స్టోరీస్ అయితే చాలా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతా ఉన్నాయి. బట్ నాట్ ఆల్, బట్ అట్‌లీస్ట్ మెజారిటీ ఆఫ్ ద ఫిలిమ్స్ ఆర్ గెట్టింగ్ సక్సీడెడ్ కాబట్టి, ఆ పర్టిక్యులర్ జాన్రాకి సంబంధించినటువంటి సినిమా కాబట్టి, ఈ సినిమాని చాలామంది కి రీచ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి, అర్బన్, రూరల్ అనేటువంటి తేడా లేకుండా ఈ సినిమా చాలా మందికి నచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి, ఈ సినిమా ఎందుకో చాలా మందికి కనెక్ట్ అయితది అని చెప్పేసి బేస్డ్ ఆన్ దిస్ పర్టిక్యులర్ ఫ్యాక్టర్ మీద నాకైతే అనిపించిందనమాట.